ఇవాల్టి వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా మీకు ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుందండి. ఎందుకు అనంటే మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్లవరింగ్ బల్బ్స్, అది గూడా వేసవి కాలంలో పూసే ఫ్లవరింగ్ బల్బ్స్ అయితే ఇవాళ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఆల్రెడీ వింటర్ సీజన్‌లో మనం పెట్టుకోవాల్సిన గ్లాడియోలస్ ఇవి ఫ్లవరింగ్ బల్బ్స్ గురించి మీకు ఒకసారి చెప్పాను కదా! సో, మళ్ళీ ఇప్పుడు మనం సమ్మర్‌కి సంబంధించిన ఫ్లవరింగ్ బల్బ్స్ అనమాట. అంటే ఇవి వేసవి కాలంలో గూడా హ్యాపీగా మనకి ఫ్లవరింగ్స్ అయితే వస్తాయి. సో, అవి ఏంటి? ఎలా ఉన్నాయి? అండ్ ఎక్కడ తెప్పించుకున్నాను నేను? వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో నేస్తలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం. నేను మీ సుజీ. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్న ఈ ఫ్లవరింగ్ బల్బ్స్ ఎక్కడ స్టోర్ కానీ నర్సరీ కానీ లేదండి. ఓన్లీ ఆన్లైన్లో మనకి పంపిస్తారనమాట. సో, కావాల్సిన వాళ్ళందరూ కూడా నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అండ్ అలాగే వీడియోలో కూడా వాళ్ళ నెంబర్ అది స్క్రోల్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు వాళ్ళకు వాట్సాప్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ప్యాకింగ్ ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఇక్కడ చూద్దాం చూడండి. ప్రతిదీ కూడా పేపర్ బ్యాగ్స్లో, అంటే మనకి బల్బ్స్ కదా, అవి ఏం బల్బ్స్ ఏంటి అనేది నేమ్స్ రాసి మనం ఎన్ని బల్బ్స్ ఆర్డర్ చేసామో ఆ నెంబర్ కూడా అక్కడ వేసి ప్రతిదీ కూడా ఒక సపరేట్ ప్యాకింగ్లో మనకి ఇస్తున్నారండి. సో దట్ ఏంటి అని అంటే మనకి ఇన్ కేస్ ఒకవేళ కొరియర్లో ఒక 2-3 డేస్ ఆలస్యమైనా కూడా మనకి ఏమి పాడవు అనమాట. బల్బ్స్ చాలా హెల్తీగా అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, ప్రతిదీ డీటెయిల్డ్గా మనకి రాశారు. అండ్ అలాగే బల్బ్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. సో ఇలాంటి బల్బ్స్ మనము గార్డెన్కి యాడ్ చేసుకోవటం, మన బాల్కనీస్లో కానీ ఏ చిన్న కుండీలో మనం పెట్టుకోవటం వల్ల కూడా మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఈ ఇయర్ మనం ఒక బల్బ్ పెట్టామంటే నెక్స్ట్ ఇయర్కి అది ఖచ్చితంగా మల్టిప్లై అవుతుంది. అండ్ మళ్ళీ సీజన్ వచ్చేసరికి మనం ఆ బల్బ్స్ని మనం చక్కగా మళ్ళీ రీపాట్ చేసుకుంటే హ్యాపీగా అవి జర్మినేట్ అయ్యి అలా ఒక్కసారి మనం కొనుక్కొని ఆ బల్బ్స్ని మనం జాగ్రత్త చేసుకుంటే చాలండి. ప్రతి ఇయర్ కూడా మన గార్డెన్లో మనం ఈ అందమైన పువ్వుల్ని మన గార్డెన్ నిండా కూడా మనం పూయించుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. మనం రెగ్యులర్గా చూసే ఫ్లవర్స్ కన్నా కూడా ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టే టైంకి కొన్ని రకాలు వచ్చినాయండి. అవి మాత్రం నేను తెప్పించుకున్నాను. అండ్ తర్వాత ఇంకా చాలా రకాలు కూడా వాళ్ళ దగ్గర యాడ్ అయినాయంట. సో వాళ్ళ క్యాటలాగ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఈ బల్బ్స్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 40, 60 అలా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయండి. నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళకి వాట్సాప్ చేస్తే మీకు కావాల్సినవి ఏ కాస్ట్ ఏంటి అనేది కూడా వాళ్ళ డీటెయిల్స్ లీజర్గా ఉన్నప్పుడు మీకు అప్డేట్ చేస్తారు. అండ్ అలాగే నేను క్యాటలాగ్ కూడా లింక్ ఇస్తాను. సో దట్ మీరు ఈజీగా చూసుకుని మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ అలాగే ఈ ఫ్లవరింగ్ బల్బ్స్ ఏదైనా సరే అండి, మనం సమ్మర్లో అయినా వింటర్ బల్బ్స్ అయినా ఏ ఫ్లవరింగ్ బల్బ్స్ అంటే ఒక్కసారి దుంప జాతివి మనం ఏదైనా పెడుతున్నప్పుడు కంపల్సరీగా మన సాయిల్ మిక్స్ అనేది చాలా గుల్లగా, అంటే వాటర్ అనేది స్టాగ్నెట్గా అందులో ఉండకూడదండి. ఫ్రీ ఫ్లో ఉండాలన్నమాట. మనం పోసిన వాటర్ పోసినట్టుగా డ్రైన్ అయిపోయి బయటకు వచ్చేయాలి. లేకపోతే ఈ దుంపలు అనేవి మనకి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇసుక శాతం అనేది మన పాటింగ్ మిక్స్లో ఉండేలాగా చూసుకోండి. మరీ ముఖ్యంగా ఈ బల్బ్స్ లాంటివి పెట్టేటప్పుడు అది మనం పసుపు దుంపైనా పెట్టనివ్వండి, అల్లం దుంపైనా పెట్టనివ్వండి, ఏదైనా సరే ఇసుక శాతం అనేది ఉండాలన్నమాట. సో దట్ వాటర్ అనేది ఈజీగా ఫిల్టర్ అయిపోయి డ్రైన్ అయిపోతుంది. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా కంపోస్టు అంటారా, మనం ఇచ్చే కంపోస్ట్లు కానీ లేకపోతే వాటికి ఎలాంటి బలం ఇస్తామో దాన్ని బట్టి మనకి బల్బ్స్, ఫ్లవర్స్ అనేవి హెల్తీగా పోస్తాయి అన్నమాట. అండ్ బల్బ్స్ చూసారు కదా, బల్బ్స్ అయితే హెల్తీగా ఉన్నాయి. అసలు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ ఫ్లవరింగ్ బల్బ్స్ అన్నీ అన్బాక్సింగ్ చేసి జస్ట్ అలా పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు చూపిస్తున్న ఒక బల్బ్ అయితే అమర్ లిల్లీ అయితే ఆ కవర్లోనే ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి. చాలా హెల్తీగా ఉన్నాయి అన్నమాట బల్బ్స్ అయితే. సో మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఆల్రెడీ నేను వింటర్ బల్బ్స్ పెట్టినప్పుడు కూడా చాలామంది తెప్పించుకున్నామని అన్నారు. ఫ్లవరింగ్స్ కూడా బాగా వచ్చినాయి అని చెప్పి కూడా చెప్పారు. సో అందుకని మళ్ళీ నేనైతే సమ్మర్ ఫ్లవరింగ్ బల్బ్స్ కూడా తెప్పించుకుంటూ మీకు కూడా షేర్ చేద్దాము. సో దట్ మీరు కూడా తెప్పించుకుంటారని. నేను చెప్పా కదా ఫ్లవర్ పూసిందని, ఇదిగోండి ఇదే. అసలు అలా కవర్లో పెట్టి పక్కన పెట్టేశాను. 2 ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే పూసినాయి అనమాట. అంటే ఫ్లవర్ బల్బ్ అంత హెల్దీగా ఉందని అర్థం అండి.
సాయిల్‌లో పెట్టకముందే బల్బ్స్ అయితే పూసింది. అండ్ ఇదైతే చాలా బాగుంది చూసారా? పర్పుల్ కలర్ బంచ్ లాగా వచ్చింది. సో, పర్పుల్ అనంగానే చాలా డిఫరెంట్‌గా ఉంటది కదా! సో, ఎప్పుడెప్పుడు ఆ ఫ్లవర్ పూస్తదా అని నేను కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, వీటన్నిటిని నెక్స్ట్ పాటింగ్ అయితే చేస్తాను. ఇఫ్ పాసిబుల్ అది కూడా వీడియో అయితే షూట్ చేసి మీకు పెడతాను. సో దట్ కొత్తగా పెట్టే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది అన్నట్టుగా. అండ్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. సో, మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూడండి. మీ అందరికీ యూస్‌ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా! లాస్ట్‌లో డబుల్ పెటల్ అమర్ లిల్లీస్ ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే చూడడానికి. ఇంకా పూసాక ఎలా ఉంటాయి అనేది దాని గురించే వెయిటింగ్ అనమాట. లాస్ట్ టైం కూడా గ్లాడియోలస్ నేను ఫ్లవర్స్ పూసినప్పుడు అప్డేట్ చేద్దాం అనుకున్నా కానీ పాసిబుల్ అవ్వలేదండి. ఈసారి ఖచ్చితంగా వీటిని గ్రో చేసిన తర్వాత ఫ్లవరింగ్స్ వచ్చాక మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో, మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం మీ ముందుకైతే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.